ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుప్రభువారి జీవం కలిగిన పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మలను పూజించటానికి, స్తుతించటానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరికే వందనాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మరిచిన ఈ నూతన దినాన్ని బట్టి, నూతన దయను బట్టి స్తోత్రాలు. ప్రతిదినం ప్రతి క్షణం మీ ద్వారానే జీవిస్తూ ఉన్నాం. మీ అందే ఉనికి కలిగి ఉన్నాం. మీ అందే చలిస్తున్నాం. మా జీవము ప్రభా మీ యందు దాచబడి ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన జీవాహారమైన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని ప్రభా, ఎవరి సమస్యల్లో ఉన్నారో, ఎవరి అక్రత కలిగి ఉన్నారో అందరి హృదయములు ఎరిగిన దేవుడు కనుక మీరే వారి అక్రతను బట్టి మీరే సహాయం చేయండి, కృప చూపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? 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 భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆహారం లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారం లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుడి, చూడుడి, విత్తవు కోయవు, పంటను కూర్చుకోనవు. ఆకాశ పక్షులను చూడుడి, చూడుడి, విత్తవు కోయవు, పంటను కూర్చుకోనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడవవచ్చును. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడవవచ్చును. వారైన మరచిన మరువవచ్చునేమో, నేనెన్నాడు నిన్ను మరువకుందును. వారైన మరచిన మరువవచ్చునేమో, నేనెన్నాడు నిన్ను మరువకుందును. నేనెన్నాడు నిన్ను మరువకుందును. నేనెన్నాడు నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా,
దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. మీరెందుకు భయపడుచున్నారు? ఈరోజు మానవుడు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ భయము అనేది మనిషి జీవితంలో ఉన్నది. భయము, ఆందోళన, చింత, దిగులు ఇవన్నీ కూడా మనిషిని పట్టి పీడిస్తున్నాయి. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన శిష్యులతో ఒక దోణిలో అద్దరికి వెళుతున్నప్పుడు ఆయన వారితోనే ఉన్నాడు. అయితే ఆయన దోణిలో వారితో ఉన్నప్పుడు ఆయన దోణి అమరమున ఆయన తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోవచ్చుండేను. దేవుడు నిద్రపోతాడా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. అయితే ఆయన శరీరధారిగా వచ్చాడు కనుక ఆయన నిద్రపోతున్న అదే సమయంలో ఆయన దేవుడు కనుక ఆయనకి సమస్తము తెలుసు. అయితే ఇంతలో గాలి తుఫాను రేగి ఆ దోణులను కొడుతున్నప్పుడు వారు భయపడి, మేము నశించిపోవచ్చున్నాము, బోధకుడా నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. వీరి యొక్క విశ్వాసము, వీరి నమ్మకం ఎంతుందో ఇప్పుడు తెలిసిపోయింది. యేసు తానే ఉన్నాడు. అయినా వారు ఆ గాలి తుఫానుకి భయపడిపోతూ, మీరింకా మరి ఎందుకు భయపడుతున్నారు? ఆయన వారితోనే ఉన్నాడు. అంటే వారు ఆయన సర్వశక్తిని వారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన ఎటువంటి దేవుడు అనేది వారికి ఇంకా తెలుసుకోలేదు. కాబట్టి ఆయన వారి మధ్య ఉండగా వారికి ఏ ప్రమాదము, ఏ అపాయము రాదు. ఆయన వారి మధ్యనే ఉన్నాడు. అయితే వీరు మానవ బలహీనత కలిగిన వారే, నీకు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నించారు. మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాం. దేవునికి చింత లేదా మా మీద? దేవునికి అసలు జాలి కూడా లేదా మా మీద? మాకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గాలి తుఫాను లాంటి పరిస్థితులు మాకు వస్తున్నాయి. దేవుడికైనా చింత లేదా? దేవుడికైనా జాలి లేదా అని మనం అంటాం. అయితే దేవుడు జాలి గలవాడు, ప్రేమ గలవాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు వారు ఆయన లేపి, మేము నశించిపోవచ్చున్నాం అని చెప్పినప్పుడు ఆయన లేచి గాలిని గద్దించినప్పుడు గాలి నిశ్శబ్దమై ఊరకుండెను, సముద్రము మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన ఈ మాట చెప్పారు, మీరెందుకు భయపడుతున్నారు? కాబట్టి గాలిని
సముద్రమును గద్దించిన వెంటనే అవి మిక్కిలి నిమ్మలమాయెను. అసలు ఈ గాలి తుఫాను ఎందుకు వచ్చింది? ఈ గాలి తుఫాను ఎవరు రప్పించారు? ఆయనే రప్పించారు. వారి విశ్వాసం ఎంతుందో వారి విశ్వాసాన్ని పరీక్షించటానికి ఆయన గాలి తుఫానులను రప్పించింది ఆయనే. అయితే వారు విశ్వాసం ఎంతుందో బయటపడింది. వారు భయపడిపోతూ వచ్చారు. అప్పుడు వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు అంటే అంతవరకు ఆయనను తెలుసుకున్నది కొద్దిగానే తెలుసుకున్నారు. ఆయన రోగులను స్వస్థపరచవాడు అనే తెలుసుకున్నారు. కానీ ఆయన సృష్టికర్త అని వారు ఇప్పుడు అర్థమైంది. గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవని చెప్పుకొనేది. గాలియు సముద్రము లోబడుతున్నాయి, ఆయన మాట వింటున్నాయి, ఆయన చెప్పింది చేస్తూ ఉంది సృష్టి అంతా కూడా. కానీ విచారం ఏంటంటే ఆయన పోలికలు చేసుకున్న మానవుడు ఆయనకు లోబడిన వాడుగా ఉన్నాడు. సమస్తము లోబడుతూ ఉంది. మానవుడు లోబడకుండా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాడు. గ్రహములు నక్షత్రములు వాటి కక్షలై తిరుగుతున్నాయి. దేవునికి భయపడి దేవుడు నియమించిన విధానములో ఈ సృష్టి అంతా తిరుగుతూ ఉంది. అయితే దేవుని ఆజ్ఞ అతిక్రమించింది మానవుడే. ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి పాపం ద్వారా భయము, ఆందోళన, మరణము, బాధలన్నీ తెచ్చుకున్నాడు. ఇవన్నీ తీసేయటానికే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మనల్ని తిరిగి తన మాట వినేవారిగా చేయాలని, ఆయనకి లోబడి వారిగా మనం ఉండాలని ఆయన లోకానికి వచ్చి మన పాప పరిహారం నిమిత్తమై కలవరి సిలువలో రక్తము చిందించి మనలో ఉన్న భయము, ఆందోళన సమస్తమును యేసుప్రభు వారు తీసివేసి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ భయము లేదు. చనిపోతానన్న భయం లేదు. చనిపోతే పరలోకం ఉంది. రేపటి గురించి భయం లేదు. దేవుడే పోషిస్తాడు. దేని గురించి కూడా వారికి భయపడరు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఓ పసిపిల్ల భయపడదు, విచారించదు. సమస్తము తల్లిదండ్రులే చూసుకుంటారు. కాబట్టి ఆ పసిబిడ్డకి ఏ దిగులు కానీ చింత కానీ ఉండదు. ఆ విధంగా మనము కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. కనుక మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీలో ఉన్న భయము దేవుడు తీసివేస్తాడు. దేవుడే మనకు సహాయకుడు. ప్రేమగల తండ్రి, మీరెందుకు భయపడుతున్నారని ఆ రోజు శిష్యులను మీరు ప్రశ్నించారు. వారు భయపడుతూ వచ్చారు. మీరున్నప్పటికీ వారిలో ఉన్న భయము, ఆందోళన తీసేస్తున్నారు. ప్రభా, నువ్వు సృష్టికర్తవైన దేవుడు అని, సమస్తము కూడా నీకు లోబడుతుందని మీరు వారికి తెలియజేశారు. కాబట్టి నాయన, ప్రతి మనిషి కూడా నీకు లోబడేవాడుగా సిద్ధపరచు. ఆయన మరి నీకు సర్వశక్తిమంతుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయి. గాలి తుఫాన్ లాంటి కష్టాలు, శ్రమలు వచ్చి వారిని కొడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నీ యందు శ్వాసం ఉంచడానికి సహాయం చేయి. ప్రభా, నీ యందు శ్వాసం ఉంచిన వారు ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. అటువంటి ధైర్యం దయచేయండి. ఈరోజంతా మీరే తోడుగా ఉండండి. మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు, అనారోగ్యంగా ఉన్న వారందరినీ స్వస్థపరచండి, సహాయం చేయండి. ఈ దినము సువార్త దండయాత్ర కొరకే సిద్ధపరచండి. లక్కవరం ప్రాంతంలో సహాయం చేయండి. ఎండ వేడిమి నుంచి అందరినీ కాపాడండి. 10th క్లాస్ పాస్ అయిన వారిని బట్టి వందనాలు. ఎవరైనా ఫెయిల్ అయితే నిరాశపడకుండా ధైర్యపరచు. చదువుకున్న వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈరోజంతా మనందరికీ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.